ప్రేమ లేదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన, బ్లాక్మెయిల్ పాలన. ప్రశ్నించిన వారిని పగబడుతున్నారు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది బ్లాక్మెయిల్ పాలన. అసలు ఏ రంగమన్నా నువ్వు బాగు చేసినావా? కేసీఆర్ గారి పాలనలో రైతు రాజుగా బతికాడు. నీకు అన్ని బాగున్నా 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొచ్చినావు. కౌలు రైతుకి ఇస్తా అన్నావు, 3 పంటలకు ఇస్తా అన్నావు. కానీ కేసీఆర్ గారు ఇచ్చే 2 పంటలకు కూడా రైతు బంధు ఎగ్గొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. ఏ ఊర్లోనైనా సంపూర్ణమైన రుణమాఫీ అయిందేమో అడుగుదాం. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేంటో ట్వీట్ పెట్టింది. అలా ట్వీట్లా రాసిండు, నేను రుణమాఫీ చేసిన రైతులు ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండు, చర్చ లేకుండా పారిపోయింది. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైంది అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2 నెలల ముందే ఇచ్చింది నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించింది. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంక అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుంది. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్ పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తా ఉన్నారు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా ఈరోజు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నెలకు 25,000 భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పరిష్కరించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, ప్రజెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఏ విధంగా ఉంది పరిస్థితి, అలాగే నిర్వాసితులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ. 32 మంది ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ దగ్గర అయితే కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, అలాగే ఉద్యోగస్తులు కూడా నిరసన కార్యక్రమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఉక్కు నిర్వసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలోని చలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వాళ్ళైతే పూనుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ నెలకొల్పడానికి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ చాలా మంది భూములు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆర్ కార్డ్ అయితే ఇష్యూ చేసింది. ఆ ఆర్ కార్డు ఇష్యూ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక క్రమేపీ ఒక కుటుంబానికి ఒకళ్ళు చొప్పున ఉద్యోగం ఇచ్చుకుంటూ
ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంది అన్న దగ్గర నుంచి కూడా ఈ ఆర్కాడ్ నిర్వసితులు ఎవరికి కూడా ఉద్యోగాలు కేటాయింపు నిలుపుదల చేసిన నేపథ్యంలో దాదాపు స్టీల్ ప్లాంట్ ఏర్పడి 42 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని కుటుంబాల్లో ఈ ఆర్కాడ్ ఉండడం, ఇప్పటి వరకు వారెవరికి ఉద్యోగాలు లేవని ఒక్కసారిగా నిరసన కార్యక్రమాన్ని అయితే స్టీల్ ప్లాంట్ మెయిన్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర అయితే వీళ్ళందరూ చేశారు. వారు ప్రధానంగా మనకున్న సమాచారం వరకు వాళ్ళు నిరసన కార్యక్రమంలో తెలియజేస్తుంది ఒకటే, కంపల్సరిగా ఆర్కాడ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలి. అలా జరగని పక్షంలో మా దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని వెనక్కి ఇచ్చే విధంగానైనా చేయాలి, లేదా వన్ టైం సెటిల్మెంట్ గా మాకు మా భూములు తీసుకున్నందుకు ఇన్ని సంవత్సరాలు మాకు ఉద్యోగాలు లేకుండా బయట ఉంచినందుకు మాకు వన్ టైం సెటిల్మెంట్ అయినా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేసే విధంగా ఉండాలి. అప్పటి వరకు అయితే ఆర్కాడ్ వాళ్ళు ఎవరైతే ఉద్యోగం ఇచ్చే వరకైనా లేదా వన్ టైం సెటిల్మెంట్ చేసేటకన్నా నెలకి జీవన భృతిగా దాదాపు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఆర్కాడ్ ఉన్న ఫ్యామిలీకి ఇవ్వాలనేది ప్రధానంగా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేశారు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంది అన్న ఊహాగానాలు ఒక్కసారిగా ఈ ఆర్కాడ్ ఉన్న కుటుంబాల్లోనైతే తీవ్ర మనోవేదనకి గురి చేస్తుందనే చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లో మా యొక్క కుటుంబాలకి ఎటువంటి సెక్యూరిటీ ఇస్తారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ఎందుకంటే ఇప్పటి వరకు మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అన్న ఆశతో మేము ఎదురు చూసాం. కానీ స్టీల్ ప్లాంట్ ఒకసారి ప్రైవేట్ పరం అవడం, ఆర్కాడ్ యొక్క ఉద్యోగాలు నిలుపుదల చేయడం, ఎటువంటి వన్ టైం సెటిల్మెంట్ కూడా చేయకుండా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మా దగ్గర నుంచి గతంలో మా పూర్వీకుల నుంచి తీసుకున్న భూములన్నీ కూడా మాకు వెనక్కి విచ్చేయాలనేది వీళ్ళ యొక్క నిరసన కార్యక్రమంగా తెలియజేస్తున్నారు. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలందరూ పూనుకొని ఈ యొక్క ఆర్కాడ్ నిర్వసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వన్ టైం సెటిల్మెంట్ కానీ లేదా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇచ్చే విధంగా కానీ లేదా అప్పటి వరకు నెలకి 25,000 జీవన భృతిగా ఇచ్చేటందుకు కానీ కొంత మేరకు సహాయ సహకారాలు అందించాలి అనేది ఈ ఆర్కాడ్ నిర్వసితుల యొక్క నిరసన కార్యక్రమంగా తెలియజేస్తున్నారు దీపిక. నందకుమార్, అలాగే మరి నిర్వాసితుల సమస్యల డిమాండ్లపై ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ని పలు దఫాలుగా ప్రైవేట్ పరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతల యొక్క ఒక డిమాండ్. ముఖ్యంగా ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకూడదు, ఉత్పత్తి మేరకు తగిన ముడి సరుకు ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పూనుకోవాలనేది ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే దాదాపు చాలా మంది ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్ వీరందరినీ కూడా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసేసినప్పటికీ కూడా ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి అనేది తెలియని అగోచమ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మాకంటూ కూడా ఒక సెక్యూరిటైజ్ అవ్వాలి, మా కుటుంబాలు సెక్యూరిటైజ్ అవ్వాలి. ఆర్కాడ్ ఉన్నప్పటికీ కూడా ఉన్న ఉద్యోగస్తులందరికీ విఆర్ఎస్ ఇచ్చేస్తున్నారు, అలాగే కాంట్రాక్ట్ లేబర్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని మేము ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసి అప్పట్లో మా పూర్వీకులందరూ కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ తీసుకొచ్చేటందుకు దాదాపు 32 మంది ప్రాణత్యాగాల వల్ల వచ్చిన ఈ విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో వచ్చిన ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కరుమరుగా అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మా కుటుంబాల పరిస్థితికి కూడా ఒక ఆసరా కల్పించాలి, ఒక భద్రత కల్పించాలి అనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్ గా మనం చెప్పొచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంగవరం పోర్టును ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ముజ్జిగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి రేణు ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామం కావడంతో ఈ ఎన్నిక సవాల్గా మారింది. బీఆర్ఎస్ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యర్థి రేణుక తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మనం చేస్తా ఏ సంబంధం లేదని ఒప్పుకోవని నేనైతే ఏ కేసు కూడా పెట్టినాగా. ఎంతకంటే రమేష్ గారు మీరు పెద్దోళ్ళు ఏం చేస్తారో చేయరా నిజుడు తలుపులు ఎట్ట పట్టుకున్న వదినా ఏంది మమ్మల్ని ఎంత తుక్కోవటం పెట్టడం ఎంత గూడెం కాదు ఇది అక్కడ ఈ కర్రలు వాళ్ళని చంపడానికి తీసుకొచ్చింది ఎంత అన్యాయం చేస్తాను. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళైనా మీరు చెప్తే నేను ఎందుకేనాలి, వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పోవాలి, ఎవరు అని ఎవరు బాటను వాళ్ళు నడుచుకుంటాను, ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళు వస్తుంది ఎందుకని అనుకోవద్దా. మంచి వాళ్ళు వస్తుంటే మనం ఏం మాట్లాడలేదుగా ఏం అనలేదుగా ఇన్నాళ్ళు మంచి ఎవరెళ్ళ మీద పోలే వేయలేదుగా వాళ్ళు ఇతర రాజ్యం చేసిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తున్నాం. మరి మన ఉన్నం బెమ్మయ్య మండల అధ్యక్షుడు అయి ఉండి 20 మందిని తీసుకొచ్చి నన్ను మా ఆయన చంపడం కోసం వచ్చిండు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, పెద్దోళ్ళు అయి ఉండి ఈ నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. పోలీస్ శాఖ వారిని మంత్రి గారిని మరి ఏ న్యాయం చేస్తారు, పార్టీ కోసం మాకు ప్రాణానికి హాని ఉంది కాబట్టి మా సెక్యూరిటీ ఇచ్చి ఈ పార్టీని ముందుకు నడిపించి విజయవంతంగా నేను చేయాలి కాబట్టి నాకు కావాల్సిన సెక్యూరిటీ పంపించి ఆయన మీద ఏ చర్య తీసుకుంటారో ఏం చేస్తారో ఏ న్యాయం చేస్తారో పార్టీ నాకు న్యాయం జరిపియాలి ఖచ్చితంగా. ఈ అవకాశం పోగొట్టుకుంటే మాత్రం నేను ఈరోజు ఇదేదో భయంతో చెప్పట్లేదు. ఇంత అన్యాయం చేయడానికి ఈరోజు అడగటానికి ఎవరు రావట్లేదు, ముందుకు ఎందుకు రారు. ఇలా ఇది అన్యాయం అందరూ కనపడుతుండగా 20 మందిని తీసుకొని వచ్చి మేమిద్దరం గడగడ వణుక్కుంటుంటే ఒక్కళ్ళు కూడా గూడెంలో చూశారు కానీ రాలేదు నా ఇంటికి. నేను అదే రాత్రి పోలీసులు ఫోన్ చేసిన వచ్చారు, చూశారు, రాసుకున్నారు. ఇవాళ ఉన్నాం మేము తరాసుకొని చేస్తాను అడగటానికి ఎందుకు రారు. ఊరు కాదు అది. ఈరోజు మా పోలీసు వాళ్ళైనా మంత్రి గారు సీనాన్న నేను ఏ న్యాయం చేస్తారు, పార్టీ కోసం మేము చచ్చినా ఇంతే చచ్చిపోతాం కానీ పార్టీ కోసం పోరాటం చేస్తాం. మా మిసెస్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్గా అభ్యర్థిగా నిలబడ్డ దానికి మరి ఓటమి భయం పట్టిందో ఏం భయం పట్టిందో కానీ తెలీదు. మరి ఈరోజు ఒక గ్రామంలో మంచిది కోరుకున్నామని జనం అందరూ కోరుకుంటుంటే ఈ చిల్లర నాచారం పారిశ్రామిక వాడలో కార్మికులు ఆందోళన చేపట్టారు. షాహీ ఎక్స్ స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలలో కోతలు విధిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. పనికి తగ్గ జీతం ఇవ్వకుండా తమతో వెట్టి చాకరీ చేపిస్తున్నారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ జీతాలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. సంవత్సరానికి డిఏ పెరుగుతుంది కదా, ఆ డిఏ మాత్రమే పెరుగుతుంది మా జీతంలో. కంపెనీ నుంచి మాకు శాలరీ మాత్రం రానే రాదు. లాస్ట్ ఇయర్ డిఏ పెరిగేటప్పుడు కూడా శాలరీ పెంచాలన్నప్పుడు యువత నుంచి కార్మిక సంఘాల నుంచి వచ్చి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, మా బోనస్ కట్ చేసి మాకే జీతంలో కలిపి మాకు వచ్చేది దీపావళికి బోనస్ వస్తుంది. ఆ బోనస్లకి 250 రూపాయలు కట్ చేసి మాకే తెచ్చినారు. అది శాలరీ పెరిగిందని వాళ్ళందరూ చూపించినారు. ప్రస్తుతానికి మేము వాళ్ళ 6 నెలల నుంచి అడుగుతున్నాం, మాకు జీతాలు పెంచండి సార్, జీతాలు పెంచండి, మాకు జీతం సరిపోతలేదు, వర్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు 30 టార్గెట్ గంటకు ఉంటుండే, ఇప్పుడు మేము 100 చేస్తున్నాం. మళ్ళీ టార్గెట్ వెళ్ళినప్పుడు మేము ఇంత కష్టపడుతున్నాం, మాకు కూడా జీతాలు పెంచండి సార్ అని మేము అందరం 6 నెలల నుంచి చెప్తుంటే కూడా పట్టించుకోలేదు. లాస్ట్కి జీఎం సార్ చేంజ్ అవుతుంది.
ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దయ్యాయన్నారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ప్రయాణికుల అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా తాము పరిమితులు విధించామని, టికెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. They wanted some variations, all the airlines, not just one airline. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. 1st of November, since this has happened, DGCA has been in continuous consultation. They wanted some variations, all the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having night operations, some are operating heavily in the northeast, some have ATR specific operations. So they, even if you talk about airlines, they all have different kind of operations, and because of the operations and because of the FDTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different variations. DGCA has sat with all the airlines wherever there was no compromise on the safety, after thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November. What honorable member has also observed, we are talking about December 3rd, after 1 month. So there was 1 full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because arise, there have been lot of internal complications. This is a day-to-day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. We are there to check if the FDTL is properly implemented or not, and there has been no compromise on that side. And for 1 thorough full month we have been observing. On 1st of December we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately once this was observed, the ministry came into the picture. We have taken over the situation at the airports. We have consulted all the stakeholders, and then you have seen how things have unfolded for those 2 days. Definitely there was a lot of difficulty that has faced by the. We care for the crew, we care for the pilots, and we care for the safety of the. వందే మాతరం గీతం మన స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పాట, త్యాగం తపస్సుకు మార్గాన్ని చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోరాటం ఏదో ఒక భూమి కోసం మాత్రమే కాదని, వందే మాతరం మనకు అర్థమయ్యేలా చేసిందన్నారు. उसकी अनुभूति करने का प्रयास कर रहे हैं. वंदे मातरम 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था, और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ. जब वंदे मातरम 100 साल के अत्यंत उत्तम पर्व था, तब भारत के संविधान का गला घोंट दिया गया. जब वंदे मातरम 100 साल का हुआ, तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था. जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी, उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में. లిడ్కాప్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మహా ర్యాలీ నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. లిడ్కాప్ భూములను అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి కోరారు. లిడ్కాప్ భూముల పరిరక్షణకు హైడ్రా తరహా చట్టం తీసుకురావాలని, కార్పొరేషన్ పునరుద్ధరించి చైర్మన్ డైరెక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, చింత సాంబమూర్తి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగి మళ్ళీ లిడ్ క్యాప్ అప్పచెప్పాలి. తర్వాత లిడ్ క్యాప్ బోర్డును పునరుద్ధరింపజేయాలి. లిడ్ క్యాప్ వేల మంది ఎక్కడైతే
తాడేపల్లిలోని ద్వారకానగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణుని విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది. విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు. అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు. రాజకీయ అవసరాల కోసం యాదవులను రెండుగా చీల్చడం కోసం ఇక్కడ 2 సెంట్లు దేవాలయానికి 20 సెంట్లు కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించిన తర్వాత మేము ఇక్కడ కృష్ణ మందిరం నిర్మించుకున్నాం. అదే ఆర్కే గారు వేరే వ్యక్తితో కేసు వేయించి ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలియకుండానే ఆ కేసు కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు వారు దానికి డిసిషన్ తీసుకున్నారు. దాన్ని మేము సహకరించాం. వాళ్ళకి వాదాలు ఏం లేదండి, వాదం ఏం లేదు. గత ప్రభుత్వం స్థలం కేటాయించింది 2 సెంట్ల స్థలం. దానిలో కృష్ణుడి మందిరం కట్టుకుంటే ఎవరికో ఈడ నీలాగిపోతున్నాయి వాగని ఏదో పిటిషన్ వేశారు. కోర్టు తప్పుదారి పట్టించారు. కోర్టు తీసుకున్న డిసిషన్కి మేము గౌరవించి కాకపోతే కొన్ని విధానాలు చెప్పుకుంటానికి వచ్చాము. మాకు కొంతగానో కొద్దిగా టైం ఏముండే ఏరియా సార్ మేము గుడి కట్టుకుంటున్నాము, షిఫ్ట్ చేసుకుంటాము అని కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పుకున్నాము. కోర్టుకు కూడా వాళ్ళు తెలియపరచుకోమని చెప్పాము. రాజకీయ అవసరాల కోసం అమరావతిలో P40 పావర్టీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకి మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళికా శాఖ అధికారులు హాజరయ్యారు. P4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. P4 సర్వేలో వైద్య సాయం, ఉద్యోగం, చిరు వ్యాపారాల విస్తరణ, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాల పెంపుపై సాయం కోరారు బంగారు కుటుంబాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. But with sector by sector, district by district, strategies to get there. Second, a bold new grammar for spatial planning, cure, pure and rare. Third, a deep and uncompromising commitment to inclusive growth. Fourth, a fierce and forward-looking embrace of sustainability. Let me touch one each. The $3 trillion economy is not just a number. It is the power to transform Telangana's reality, to fund every school, every innovation, every green initiative that our future demands. It is a bold bet on capital, yes, but also on creativity, capability and courage. Our spatial vision, the Cure, Pure, Rare model, reimagines how we build and grow. Cure, the core urban region economy, is Hyderabad at its most dynamic, where artificial intelligence, aerospace, genomics, and the industries of the future thrive. Pure, the peri-urban region economy, is the industrial and logistical powerhouse that surrounds it, where goods are made, moved, and scaled. Rare, the rural agriculture regional economy, is our farmland, our forests, our green lungs, transformed into engines of agri-entrepreneurship, ecotourism, and carbon stewardship. Together, these 3 zones stitch together every part of Telangana into a common
growth story. Cure innovates, Pure delivers, and Rare sustains. On inclusion, our approach is unambiguous. From Mahila Shakti to right